మేనరికం చేసుకునేటప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ హెల్తీగానే కనిపించినా, వాళ్ళ లోపల రెసెసివ్ జీన్స్ గనక సేమ్ అదే జీన్‌కి ఇది వెళ్ళి మ్యాచ్ అయిందనుకోండి, పుట్టబోయే బేబీకి అది డామినెంట్ ఎక్స్‌ప్రెషన్ అయ్యి, ఈ బేబీకి డిఫెక్ట్‌లతోటి పుట్టే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళకే పుట్టే ప్రతి బిడ్డలోనూ ఇదే డిసీజ్ రావాలని కూడా లేదు. బికాస్ కొన్ని కొన్ని జెనెటిక్ ఇన్‌హెరిటెన్స్‌ని బట్టి కొన్ని డిసీజెస్ 50% చిల్డ్రన్‌లో రావచ్చు. కొన్ని డిసీజెస్ 25% మంది చిల్డ్రన్‌లోనే రావచ్చు. వీటిని ఎలా నివారించవచ్చు? ఇది 3 స్టేజీల్లో స్క్రీనింగ్ చేయొచ్చు. ఒకటి ప్రీమెరైటల్ అంటే పెళ్లి చేసుకోక ముందరే కపుల్ గనక వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వస్తే వాళ్ళ జీన్స్‌ని క్యారియర్ స్క్రీనింగ్‌కి పంపించి వీళ్ళకేమన్నా పిల్లల్లో వచ్చే అవకాశం ఉందా? వీళ్ళేమన్నా క్యారియర్స్‌గా ఉన్నారా? అనేది తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్‌ది ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్. అంటే వీళ్ళకి మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర వీళ్ళు మా దగ్గరకొస్తే అప్పుడు కూడా వీళ్ళకి స్క్రీనింగ్ చేయడం వల్ల నెక్స్ట్ పిల్లలకేమన్నా జెనెటిక్ డిఫెక్ట్స్ అవకాశం ఉందా తెలుస్తుంది. ఇంకా మూడో లెవెల్ ఇందులో మనం డిటెక్ట్ చేయడం తప్ప నివారించడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు మనం బేబీకి ఏమైనా డిఫెక్ట్స్ రావచ్చా అని టెస్టులు చేయడం. దీన్ని ప్రీనాటల్ స్క్రీనింగ్ అంటాం.